హాయ్ అండి, శివాన్ మాస్టర్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ ఓబులవారిపల్లి టు నేపాల్లో ఇప్పుడున్నాం మనం. ఇదేనండి శ్రీ కృష్ణ ప్రణామి టెంపుల్ ఇన్ నేపాల్, బిసైడ్ 96 కిలోమీటర్స్ ఇన్ నేపాల్ సిల్గుడి ఇండియా బార్డర్. నిజంగా చాలా హ్యాపీ అండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రదేశ్లో. నేనైతే నైట్ స్టే చేశాను. ఇక నేపాల్లో తొలి సూర్యోదయం ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. నేపాల్లో ఫస్ట్ రోజు నిన్న గడిచిపోయింది, ఇది రెండో రోజు. ఇక వెళ్తున్నాం మనం కాఠ్మాండు వైపుగా. నేరుగా స్ట్రైట్ ఒకటే హైవే, అలా వెళ్తూ ఉండడమే. మధ్యలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవి చూస్తూ వెళ్ళడమే. ఇక మ్యాస్ట్రో టైర్స్ అయితే మార్చాలి అని నిర్ణయించుకున్నాను. వెళ్ళే దారిలో ఫోన్ చేశాను షాప్ అతనికి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఓపెన్ చేస్తానన్నాడు. అలా మార్చుకొని వెళ్ళిపోవడమే. మ్యాస్ట్రో రైడ్ బై చూస్తూనే ఉండండి. శివాన్ మ్యాస్ట్రో టీ తాగుతూరా అంటూ ఒక అతను పిలుచుకెళ్ళాడు. నిన్న వచ్చినప్పటి నుంచి బాగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను పిలుచుకు వెళ్ళారు. టీ తాగిచ్చి అతనే డబ్బులు ఇచ్చి, ఐ గివ్ ద మనీ but why you pay? No, my friend. You cannot pay. Listen, already I informed you. Yeah. Idanga. Pranam. Idanga. 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 వచ్చామండి. ఆ బిల్డింగ్ వెనకే ఉంది ఆ టెంపుల్. అక్కడి నుంచి హైవే పైకి వచ్చేసాం. ఇంకా వెళ్తూ ఉండడమే. మధ్యలో ఈ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి మార్చేసుకొని వెళ్దాము. ఏంటి మ్యాస్ట్రో పై ఉన్న లగేజ్ అంటారా? ఈ షాప్లోకి వచ్చాను, మార్చేస్తూ ఉన్నాను. అయ్యే రెల్సానే. ఈ డబ్బు అంటారా 1400. 1400 అంటే ఇక్కడ ఈ డబ్బు ఒక్కొక్కటి అది బాయ్. ఇంకా అంతే, సేమ్ లుక్ లైక్ అక్కడ పడినట్టే. 1400 అంటే ఇంకా అదే 450 500 లెక్కన పడుతూ ఉంటుంది. ఇంకా మార్చేద్దాం. ఇది ఫిట్టింగ్ సరిపోతుందంటారా ఏంటో తెలియదు. సరిపోతుంది ఫిట్టింగ్ అయితే, మరి చూద్దాం. ఫిట్ చేసి పగల కొడతా ఉండారు. మళ్ళీ ఉంటుందా ఏమవుతుందా? ఇవన్నీ ఇండియా నుంచే ఇంపోర్ట్ చేస్తాం, అందుకనే మాకు అన్ని ట్యాక్సెస్ అన్నీ పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు వీళ్ళు. అది పాత టైర్లు పోయి కొత్త టైర్లు, కంపెనీ పోయి లోకల్ బ్రాండు. అదండి పరిస్థితి. వస్తాయండి, ఇంకో 2000 కిలోమీటర్లు అయినా వస్తాయి. కానీ దాని గ్రిప్పు చూసుకుంటే అసలు ఎట్టుందంటే అట్టుంది. ఈ రెండు చూసుకుంటే అందుకని మార్చేశాను నేను. మరి ఇవేం చేద్దామంటారా? తీసుకువెళ్తే ఇంక మళ్ళీ కట్టుకొని తీసుకువెళ్ళాలి. అరిగిపోయినటి అంటారా? అరిగిపోయినటి అంటే మరి ఏం చేయను, మనం ఎక్కడన్నా మార్చుకుందాము. మరి ఏమో చూద్దాం ఎట్టుంటుందో. లీకేజ్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఏమన్నా ఉంటే మార్చేసి వెళ్ళిపోవడమే. నాన్ స్టాప్ రైడేనండి నిజంగా. హాయ్ దాల్దాలో एक दो तीन जगह मारा है, ट्यूब डालो नया. స్కామ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడండి. 3 పంచర్లు అయి ఉన్నాయి, కానీ ఇంకా ఉండదు. ఇది కొత్తది ట్యూబ్ వేసుకో అని చెప్పి 3 చోట్ల ఉన్నాయండి. आपको पंचर डाला लो, बाद में तो देखेंगे ट्यूब. तो भैया ये क्या है? ये क्या है? चाइनीज आता है, जब मारेगा तो नहीं पकड़ता है. एक तो नया पीछे वाला में तो नया ट्यूब डालवाओ. ज्यादा नहीं है, 300 रुपया. वो तो 300 तो है. मेरा बजट भी हिसाब कर रहे हैं. నువ్వు మార్చుకోంబో అని మరి 300 అన్నాడు. మరి అంత బడ్జెట్ చెప్తాడో ఏందో.
అయితే వచ్చేసాయండి. ఇక్కడైతే ఒక ఫ్రాడ్ లాంటిదే జరిగింది. ముందు 1500 టైర్స్ అని చెప్పాడు, కాకంటే బిగించేసాక 2500 అని చెప్పాడు. నిజంగా మాస్టర్ పాత టైర్లు అయితే అక్కడ ఉన్నాయి. మరి నేను ఈ వీడియో తీసి చూపించాను కాబట్టి ఇది చెప్తూ ఉన్నాడు. ట్యూబ్ కూడా మార్చేశాడు, ట్యూబ్ కూడా కొత్తదే వేసేసాము. ఇక మాస్టర్ పై దూసుకెళ్ళడమే. నిజంగా ఇక్కడ చాలా ఫ్రాడ్ అంటే ఫ్రాడే జరుగుతుందండి. నేను ఇండియా లెక్కన చెప్పాను అని చెప్తున్నాడు. మరి ఇక్కడ జరుగుతున్నది నేపాలీ పై డబ్బులైతే మరి ఇండియా లెక్కన ఎలా అని. షాప్ అయితే ఇదేనండి, చూపిస్తారు. జరిగింది ఒక ఫ్రాడ్ లాంటిదే. ఎట్టంటారా, 1500 అని చెప్పాడు నేపాలీ డబ్బుల్లో. సరేలే అని నేను వేపించేశాను. ఇక ట్యూబ్ కూడా వేశాడు, 1800 అవుతుంది కదా అని నేను అనుకొని నేను ఓకే చెప్పేశాను. కానీ అన్నీ వేసేసాక 2500 అని చెప్పాడు. అది ఎలా అంటే నేను ఇండియా లెక్కన 1500 అని చెప్పాను. ఆ లెక్కతో ఇక్కడ వేసుకుంటే 2200 అవుతుంది. ట్యూబ్ 300, 2500 అని చెప్తూ ఉన్నాడండి. నిజంగా ఇది చాలా పెద్ద ఫ్రాడు. నిజంగా ఇట్లా కొన్ని ఫ్రాడ్లు ఉంటాయి, కానీ గమనించాలి. నేను వీడియో తీసి వీడియోలో ఇది చెప్పింది నేపాలీ డబ్బులతో 1500, ట్యూబ్ 300, 1800 అవుతుంది కదా అంటే లేదు లేదు అని చెప్తున్నాడండి. ఇట్లాంటి ఫ్రాడ్లు. అందుకని నేను ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయడం ఊరుకోలేక ఇంకా 2000 ఇచ్చేసి వచ్చాను. నా లెక్క ప్రకారం 1800 అయినా కానీ నేను ఇచ్చాను 200 ఎక్స్ట్రా. అదేంటి ఇలా వాళ్ళు ఆయన ఏమంటాడు, ఇది మిస్క్యాలిక్యులేషన్ ప్రకారం అని చెప్తూ ఉంటాడు. కాదు, ఇది ఫ్రాడే. అది అండి, ఇక్కడ కొన్ని ఫ్రాడ్లు ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఫ్రాడ్లకు మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇక అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి థింకింగ్ వదిలేసి నిజంగా ఫుల్ జోష్ అయితే వచ్చిందండి. 380 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎక్కడి నుంచి రూట్ అంటారా, చూపిస్తాను. నిజంగా ఈ డార్జిలింగ్ టు కాఠ్మాండు, ఈ డార్జిలింగ్ కాదు, ఈ సిలిగురి హైవే టు ఏషియన్ హైవే టు కాఠ్మాండు 500 కిలోమీటర్లు ఉంది. అది ఏ విధంగా అంటే కొత్త రూట్ ఒకటి వేశారు కొండల మార్గాన. ఇప్పుడు నేను వెళ్తున్నది కొత్త రూట్ కాదు, ఇన్నరువానో ఏదో తెలియదండి. ఇక్కడైతే పెట్రోల్ బంకులు ఇలా సింపుల్గానే ఉన్నాయి. లోకల్ పెట్రోల్ బంకులో తెలీదు, మళ్ళీ మొత్తం స్టేట్ మొత్తం పెట్రోల్ బంకులో తెలీదు. అంతే, అంత సింపుల్గానే ఉన్నాయి. ఇదైతే టౌను, ప్రతి టౌన్లో ఉంది. చౌరస్తాలు ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడైతే విశాలంగానే ఉందండి. రోడ్డు ఏరియా మాత్రం విశాలంగా లేని చోట్ల చెట్లు ఉన్నాయి. చెట్లు తొలగింపు కార్యక్రమం చేసి నేషనల్ హైవే వేస్తూ ఉన్నారు. మొత్తం ఈ మొక్కజొన్నేనండి, అటుపక్క ఇటుపక్క మొత్తం ఇక్కడ అంతా ఈ మొక్కజొన్న వేసి ఉన్నారు. ఇక అబ్బాయి ఒక 5 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాడు. కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాడంట. ఇలా ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంకొక 8 కిలోమీటర్లు వెళ్ళాలంట. మీలో అసలు ఇంత దూరం సైకిల్ దొక్కొని వెళ్ళుంటారా? లాస్ట్గా ఎప్పుడు సైకిల్ దొక్కారు మీరు ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచి? చివరిసారి ఎప్పుడు సైకిల్ దొక్కారో కామెంట్ చేయండి, చూద్దాం. ఎంత దూరం తొక్కారో కామెంట్ చేయండి. 8 కిలోమీటర్లు కనిపించాయి. సన్న ఫ్లవర్, ప్రొద్దు తిరుగుడు. నిజంగా మన వాతావరణంలోనే ఉన్నట్టుంది. అయితే అలవాటు పడిపోయిందండి. నేపాల్ అనేది వెళ్ళిపోయింది. మన స్టేట్లలో తిరిగిన ఫీలింగే ఉంది. ఇలా ఇదండి, కొన్ని చాక్లెట్లు అవి కొనుక్కొని వెళ్తూ ఉన్నాను. సూర్య అయితే 32 డిగ్రీలకే మోస్తారుగా ఉన్నాడు. ఇక వెళ్తూ టు నేపాల్లో ఉన్నానండి, ఒక ప్రదేశంలో. ఎక్కడ అంటారా, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ఇండియా అంటే ఎక్కడి నుంచి వెల్కమ్ అండి ఇండియాకి. ఆ ప్రదేశంలో ఉన్నాను. అదిగో మన జెండా అక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కడంటారా, అదిగో అదేనండి, అక్కడ ఇండియా. మన మాస్ట్రో ఇక్కడ, ఇక నేపాల్ ఫ్లాగ్ అక్కడ. మాస్ట్రో అంటారా, అవతల అయినే ఉంది వెల్కమ్ ఇండియా. మరి ఆ పరిసర ప్రాంతాలన్నీ చూపించకూడదేమో.
మరి ఇక్కడ ఉంది థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనే ఉందండి ఇక్కడ. వెల్కమ్ టు మరి ఇది లేదు, వెల్కమ్ టు నేపాల్ అనే బోర్డు అయితే లేదండి ఇక్కడ. ఏంటి ఇది అసలుకి? ఇండియా కస్టమ్స్ అనే ఉంది థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్ ఇన్ ఇండియా. మరి వెల్కమ్ బోర్డ్ ఇన్ నేపాల్ ఏ పక్కన ఉంటుంది అసలుకి? తో వెళ్తున్నామండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఇండియాలోకి. వెల్కమ్ టు ఇండియా అక్కడ ఉంది, కానీ మనం వెళ్తున్నాం. ఇంకా టైం ఉంది కదా ఇండియాలోకి చేరుకునేదానికి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం కాఠ్మాండు వైపుగా. ఇక్కడేనండి అక్కడ ఇండియా ఎంట్రన్స్, ఇక్కడ ఈ నేపాలీ చెకింగ్, వెల్కమ్ బోర్డు అక్కడ. బ్రిడ్జ్ దగ్గరికి చాలా బ్రిడ్జిలే చూసాం కదా, అంటే చాలా బ్రిడ్జిలే చూసామండి, కానీ ఇదే ఇంకా చాలా పెద్దది. చూసుకోవచ్చు మన ఇండియాలో నుంచే వెళ్తూ ఉంది ఇది ఇటువైపు. ఇక ఇటువైపు చూసుకుంటే ఒక డ్యామ్ అండి ఇది. అక్కడ ఈ గాలికి ఇసుకంతా పైకి లేస్తూ ఉంది. సంబంధించి మొత్తం గేట్లు గీట్లన్నీ అక్కడ ఉన్నాయి. దానిపైన వీడియో తీయలేమేమో, అందుకే ఇక్కడ ఇలా వచ్చేసామంటే ఒక బ్రిడ్జిలోకి. ఇదే బ్రిడ్జి పైన వెళ్తున్నాం. ఎందుకు ఈ కేకలరా అంటే ఇక్కడ గాలికి అసలు వినిపించడం లేదు, గాలి సౌండ్ ఎక్కువగా ఉంది. ఇదండి బ్రిడ్జి చూసుకుంటే అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నది మాస్టర్. అయ్యయ్యో నిజంగా అంత వేగంగా ఉందండి గాలి. కొన్ని సెకండ్లు వీడియో తీస్తాను, గాలి సౌండ్ వినండి మీరే. బ్రిడ్జి గాలి ఇక్కడ అట్రాక్షన్ అంటే నిజంగా ఇది కనిపించిందండి. ఇది ఏంది అసలుకి? ఇది ఒక కాలువ లాంటిది. కాలువలో ఇంత తెల్లగా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకైతే. అంత బ్యూటిఫుల్గా ఉంది. టెంట్ ఇక్కడ వేసుకుంటేనా ఏమంటావు నేషనల్ ఇలా వెళ్తూ ఉండడమే. ఇక్కడ టెంట్ కన్స్ట్రక్షన్ అంతా పాపం సెద తీరుతూ ఉన్నారు. కాసేపు ఉండిపోదామా లేకంటే వెళ్తూ ఉందామా? మొక్కజొన్న తోటలో వీరిన సీకట్లలో అలా మన రైడ్ సాగుతూ ఉంది. ఇక ఈ రైడ్లో చాలా రోజుల తర్వాత తెల్ల రోడ్డు కనిపించిందండి. ఇక ఇటు చూసుకుంటే మొత్తం అన్ని స్వీట్ షాప్లే ఉన్నట్టున్నాయి, గమనించలేదు నేను. వెల్కమ్. ఇక్కడ అన్ని స్వీట్ షాప్లే ఉన్నాయి. ఆయన పలకరిస్తూ ఉన్నాడు. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం. మరి ఇక్కడ ఏం ఫేమస్ తెలియదు అసలుకి. నేను ఇలా చూస్తూ వస్తున్నాను మొబైల్లో. ఇది అసలు రోడ్డా ఇది? కనీసం ఒక 10 కిలోమీటర్ల నుంచి ఇలానే ఉందండి. దీనికి తోడు గాలి, దుమ్ము చూడండి అసలుకి. నా మాటన్నా వినపడుతుందో లేదో తెలియదు కానీ అంత ఘనంగా ఉంది గాలి. రోడ్డే అనుకుంటే గాలి ఇంకా మొత్తం ఎట్టుందో. వేసేవాళ్ళు ఆ పక్కన రోడ్డు వేయకుండా 2 పక్కల ఇది చేసి పెట్టేసారు. రోడ్డు ఎట్టుంటే పర్వాలేదు, ఈ గాలి అన్నా లేకుండా అంటే పోతా ఉండొచ్చు. మామూలుగా ట్రక్కు వెళ్తేనే అట్టుంటుంది. ఇంకా దీనికి తోడి గాలి వెళ్తే దుమ్ము చూడండి అట్ట లేపుతా వచ్చా ఉంటారు. నిజంగా ఇంత రకంగా గాలి ఇన్ని రోజులలో ఈరోజే. రోడ్ల విషయానికి వస్తే ఎన్నెన్నో రోడ్లు చూసాం. గాలి అంటే ఈరోజే గాలి. ఈ రోడ్డు వేసేది ఇప్పుడు ఇంకా 10 కిలోమీటర్ల నుంచి ఇట్టే ఉండదు కనీసం. ఇది
ఇదేనండి నా అవతారం. ఇదేందంటారా, ఇదే దుమ్ము అంతా. ఆ దుమ్ములో ఆ రోడ్డులో నిజంగా నేపాల్ ఈ రోడ్డుకి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇదిగో అక్కడ ముందు పక్కన కూడా ఉంది, ఇంకా దుమ్ము చూసుకుంటే అక్కడంతా. ఈ రోడ్లో ఒక పక్కన వేసి ఒక పక్కన కూడా పనులు చేయడం లే, ఏ పక్కన పడితే ఆ పక్కన ఇది చేశారు. మొత్తం సెల్లు కూడా మునిగిపోయింది అనుకో. మనం వెళ్ళాల్సిన హైవే దుమ్ములో నిజంగా దుమ్ము అయిపోయినాము మొత్తం. నేనైతే దుమ్ము అయిపోయినాను. మాస్టర్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఈ టైంలో ఏంటి రెస్ట్ అంటున్నారా? టైం అయితే 5:45 అయిపోయింది. ఉంటాడు సూర్య, ఇంకొక అర్ధగంట ఉంటాడు. ఏంటి ఇది అంటారా? ఈరోజు నేపాల్లో ఫస్ట్ సారి నేపాల్లో పెట్రోల్ బంకులో అడుగుదామని వచ్చాను. మరి వీళ్ళు ఏమంటారో ఏమో చూద్దాం. ఇక్కడ ఇక్కడ అడుగుదాం ఏమంటారో. ఇంకా దరిదాపుల్లో అంటారా? ఎలాంటి గుళ్ళు ఏమి లేవు. ఉన్నాయి చిన్న చిన్నవి. ఏంటి అదో అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అట్లాంటి చిన్నవి ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడో చోటు కల్పించకపోతారా అని ఇక్కడికి వచ్చాను అడిగేదానికి. అదండి పైన చంద్ర, కింద ఈ పెట్రోల్ ట్యాంకు. ఇక మ్యాస్ట్రోని అక్కడ లాక్ చేసేసాను విండోకి పెట్టేసి. సేఫా అంటే పెట్రోల్ బంకులో వాళ్ళ ఇంటి దగ్గర అంటే సేఫ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ బ్రదర్ చెప్పాడు సేఫే ఇక్కడ అంటే, మాదే అనుకొని ఎవరో టచ్ చేయర్లే అని. ఇక మన క్యాంపింగ్ అయితే ఇది ఇవాళ ఈ నేపాల్లో ఫస్ట్ టైం కాదు, రెండో రాత్రి కూడా క్యాంపింగే. కాకంటే ఇలా ఈ పెట్రోల్ బంకు ఆవరణలో ఈ రేకుల షెడ్ కింద ఇలా. ఇక ఉంటానండి, చూస్తూనే ఉండండి శివహాన్ మాస్టర్ వీల్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయాను, ఇది 100 రూపాయలండి. 85 రూపాయలే అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కలిపి 100 రూపాయలు ఇవి. ఇక్కడ పెట్రోల్ కూడా లీటర్ 170 రూపాయలు ఇక్కడ లెక్కల ప్రకారం. అది 170 రూపాయలు, ఇది 100 రూపాయలు. ఇలా కూలీలు అంటారా? 600 రోజువారీ కూలీ. 600లో తాగేదానికి ఇది, బండి తోలేదానికి అది పోతే ఇంకెంత మిగులుతుంది వీళ్ళకు? ఇంక మిగతా తాగేటి అంటారా? అదేమో మనకు తెలిసిన విషయం కాదు. ఇక చూస్తూనే ఉండండి శివాన్ మాస్టర్ వీల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దుమ్ములో మునిగి తేలి ఇవన్నీ తాగుతూ ఉన్నావా మిత్రమా నువ్వు? చూస్తూనే ఉండండి శివాన్ మాస్టర్ వీల్స్.